జిన్ జిన్ అంటే దయ్యమా? అసలు దర్గాలోనే జిన్లు ఎందుకుంటాయి? ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిన్ గురించి ఇస్లాం ఏం చెప్తుందంటే, మనిషి రాకముందు ఈ భూమి మీదకి అల్లా జిన్ బిన్ టిమ్ రిమ్ హిమ్ అనే జాన్ అనే దృశ్యస్తుల్ని ఈ భూమి మీదకి పంపిస్తాడు. మనుషులని అల్లా మట్టితో తయారు చేస్తే ఆ దృశ్య శక్తులని అన్ని అగ్నితో అయితే తయారు చేస్తాడు. అంటే ఈ భూమి మీదకి ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆదం అలైహిస్సలాం రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ దృశ్య శక్తులని కొన్ని కారణాల వల్ల అంతరించిపోతాయి. కానీ ఒక్క దృశ్య శక్తి మాత్రం అట్లాగే మిగిలిపోయి ఉంటది, అదే జిన్. సో జిన్స్ కి కూడా మనుషుల మాదిరి ఫీలింగ్స్ ఉంటాయి, అవి కూడా మనుషుల్ని ఇష్టపడతాయి కూడా. జీన్స్ కి మనుషుల లైఫ్ తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. జీన్స్ చాలా శక్తికరమైనవి, జీన్స్ చాలా డేంజరస్ అయినవి. జీన్స్ అయితే నమాజ్లు చేస్తాయి. సో కొన్ని వేల సంవత్సరాల పురాతనమైన జీన్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీని చాలా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు తెలియకుండానే. సో చాలా పవిత్రమైన దర్గానికి మనం విజిట్ చేసినప్పుడు ఆ జీన్స్ అనేవి బయటికి వస్తాయి అన్నమాట. జీన్స్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని బయటికి తీయడం అనేది అంత ఈజీ అయితే కాదు. బేసికల్లీ మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, దయాలని అయితే దర్గాలలో ఇడిపిస్తూ ఉంటారు.